బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు కడలూరు జిల్లాలో ఒక ఘోర ప్రమాదం జరిగింది. ఇప్పుడు నేను చూపించబోయేటువంటి విజువల్స్ మిమ్మల్ని కొంచెం కలిచివేయవచ్చు, చూడడానికి కష్టంగా ఉండొచ్చు. ముందుగా హెచ్చరిస్తున్నాం, సెగ్మంగుప్పంలో స్కూల్ బస్సును ఒక ట్రైన్ ఢీకొట్టింది. ప్రమాదంలో 6 చిన్నారులు మరణించినట్లుగా తెలుస్తోంది. మరో 12 మంది స్టూడెంట్స్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద ధాటికి పట్టాలపై స్కూల్ బస్సు ఎగిరి పడ్డట్లుగా తెలుస్తోంది. స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా గేట్ కీపర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా అనుమానం వ్యక్తమవుతోంది. రైలు వచ్చే టైంలో గేటు వేయకపోవడంతోనే ఈ పెను ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు చెప్తున్నారు. మనం ప్రమాదం జరిగినటువంటి ఆ ఘటనా స్థలాన్ని మనం చూస్తున్నాం. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత అక్కడికి చేరుకున్నటువంటి సహాయక సిబ్బంది కూడా ఈ సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. ప్రమాదంలో 6 చిన్నారులు స్పాట్లోనే మృతి చెందినట్లుగా తెలుస్తుంది. మరో 12 మంది స్టూడెంట్స్కు తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. వేగంగా వస్తున్న ట్రైన్ బస్సును ఢీకొట్టడంతో, స్కూల్ బస్సును ఢీకొట్టడంతో ఒక్కసారిగా బస్సు గాల్లోకి లేచి పడిపోయినట్లుగా తెలుస్తుంది. మనం చూస్తున్నాం బస్సు ఏ స్థాయిలో పూర్తిగా బస్సంతో కూడా నుజ్జు అయిపోయిందో చూస్తున్నాం. చిన్న పిల్లలు ఇక అర్థం చేసుకోవచ్చు వాళ్ళ పరిస్థితి ఎలా ఉండొచ్చు అనేది. అదృష్టవశాత్తు చాలామంది పిల్లలు గాయాలతో అయినా బయటపడగలిగారు. మరోవైపు అక్కడ ఉన్నటువంటి గేట్ కీపర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణం అంటూ కూడా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ట్రైన్ వస్తున్న సమయంలో గేటు వేయకపోవడం వల్ల, ఈలోపు బస్సు పట్టాల మీదకు వెళ్లడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ నాయుడికి తెలుసుకుందాం. సురేష్, భారీ ప్రమాదం, అత్యంత దారుణమైనటువంటి ప్రమాదం. దీనికి కారణం టైంలో గేటు క్లోజ్ చేయకపోవడం వల్లే అంటూ తెలుస్తుంది ప్రాథమికంగా. నిజమేనా? అక్కడ అసలు పరిస్థితి ఏంటి, ఏం జరిగిందనే దానికి సంబంధించి వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? అలాగే చాలామంది పిల్లలు 12 మందికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. వారి పరిస్థితి ఎలా ఉంది? ఏదైతే తమిళనాడు కడలూరు జిల్లా చెమ్మంగుప్పం రైల్వే క్రాస్ వద్ద ఈ యొక్క సంఘటన చోటు చేసుకుని చాలా విషాదకరమైనటువంటి సంఘటన చెప్పాలి. ఏదైతే స్కూల్ బస్సు వెళ్ళేటువంటి ఆ యొక్క క్రమంలో ఈ యొక్క యాక్సిడెంట్ చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా రైల్వే ఆడున్నటువంటి గేట్ మ్యాన్ చేసినటువంటి నిర్లక్ష్యమే ఈ యొక్క ప్రమాదానికి కారణం అనేసి కూడా ప్రాథమికంగా సమాచారం అందిస్తుందని చెప్పాలి. ఎవరైతే అక్కడ ఉన్నటువంటి రైలు గేట్ మ్యాన్ ఆ ట్రైన్ వచ్చే తరుణంలో రైలు గేట్ వేయకుండా ఉండడంతో ఈ స్కూల్ బస్సు అదే తరుణంలో వెళ్తున్నప్పటికీ రైలు గేట్ పడలేదు కాబట్టి ఏదే ట్రైన్ రాలేదన్న ఉద్దేశంతో బస్సు మూవ్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా వచ్చి ఆ యొక్క ట్రైన్ ఢీకొనడంతో 50 మీటర్ల దూరంలో బస్సు ఎగిరిపడినటువంటి పరిస్థితి. ఒకసారి మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే ఆ పట్టాల మీద ఎవరైతే మొత్తం 3 మరణించినట్టుగా కూడా తెలుస్తుంది. 4కి చాలా సీరియస్ గా ఉన్నటువంటి పరిస్థితి కూడా నెలకొందని చెప్పాలి. అంటే చల్లాచెదురుగా ఆ బస్సును చూస్తే మనకు అర్థమైంది ఏ స్థాయిలో ఢీకొంటుంది. సాధారణంగానే రైలు ప్రమాదాలు అన్నది చాలా తీవ్ర స్థాయిలోనే కనబడుతూ ఉంటాయి. అయితే ఈ యొక్క బస్సు ఈ యొక్క పరిస్థితి కూడా చాలా తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నటువంటి పరిస్థితి. 50 మీటర్ల దూరంలో ఎగిరిపడిందంటే ఏ మేరకు అందులో ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, మిగిలినటువంటి సిబ్బంది కావచ్చు, ఏ రకంగా గాయాలు పాలై ఉంటారో ఒకసారి మనం ఊహిస్తేనే భయానకమైనటువంటి పరిస్థితి అని చెప్పాలి. అయితే మిగిలిన గాయపడినటువంటి వారిని అంతా కూడా ఒకటొకటిన హాస్పిటల్ తరలించడం జరిగింది. అధికార యంత్రాంగం కూడా ఆ యొక్క హాస్పిటల్ వద్ద చేరుకొని ఆ చిన్నారులు కూడా గాయాలైనటువంటి వారికి కూడా పూర్తిగా మెరుగైన వైద్యం అందించేలాగా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ సంఘటన ఏదైతే చోటు చేసుకుందో ప్రధానంగా ఆ రైలు గేటు ఎందుకు వేయలేదు, ఎందుకు నిర్లక్ష్యం వహించారు, అసలు ఆ టైంలో రైలు గేట్ మ్యాన్ ఉన్నాడా లేదన్న కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారని చెప్పాలి. అయితే ఈ సంఘటన మాత్రం ఒక్కసారిగా ఆ ప్రాంతంలో విషాదంగా నెలకొన్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా మున్నీరైనటువంటి పరిస్థితి. చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు ఉదయం లేచి చక్కగా స్కూల్కి రెడీ వచ్చినటువంటి పిల్లలు ఈ రకంగా ఒక మృత్యువాత పడడం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి సంఘటనే మనం చూడాలి. రైట్, థ్యాంక్ యూ సురేష్. మొత్తం మీద అక్కడ పరిస్థితి మనం చూస్తున్నాం. హాస్పిటల్లో సిచ్యువేషన్ ఎలా ఉందో చూస్తున్నాం. మరోవైపు బస్సు కండిషన్ మనం క్లియర్గా చూడవచ్చు. పూర్తిగా బస్సు అంతా కూడా నుజ్జు అయిపోయింది. ఒక స్క్రాప్కి వేసినటువంటి బస్సు ఎలా ఉంటుందో అంత దారుణంగా మనకు కనిపిస్తుంది ఒక స్కూల్ బస్సు. అప్పటి వరకు పిల్లలు ఉన్నటువంటి స్కూల్ బస్సు, చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు ఉన్నటువంటి ఒక బస్సు ఒక స్క్రాప్లో డిస్ట్రాయ్ అయిపోతే ఎలా ఉంటుందో అంత దారుణంగా కనిపిస్తుందంటే ఆ హిట్ ఎంత స్ట్రాంగ్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ ట్రైన్ ఎంత వేగంగా వచ్చి ఢీకొట్టిందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ఆ బస్సు వస్తున్న సమయంలో అక్కడ గేటు ఓపెన్ చేసి ఉండడం,
ట్రైన్ వస్తుందని తెలియక డ్రైవర్ అలాగే బస్సును ముందుకు రానివ్వడం, ఆ సమయంలో ట్రైన్ చాలా వేగంగా వచ్చి ఢీ కొట్టడం మొత్తం కూడా క్షణాల్లో జరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 6 చిన్నపిల్లలు స్పాట్లోనే మృతి చెందినట్లుగా తెలుస్తుంది. మరొక 12 మంది స్టూడెంట్స్కు తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించి ఇప్పటికే కేసు నమోదు చేసుకున్నారు. అసలు ఏం జరిగింది, ఎవరిది తప్పు అనేది ఆరా తీస్తున్నారు. అలాగే మృతి చెందినటువంటి పిల్లలకు వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సాయం గురించి కూడా ఇప్పటికే చర్చిస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది.